హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మతి స్థిమితం లేని భార్య' పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే, సంధ్య వంగుతూ ఉండగా ఆమె లంగావోణి అంచు జారి పక్కనే ఉన్న నూనె దీపానికి తగిలే ప్రమాదం ఏర్పడింది. జాగ్రత్త అని అన్నపూర్ణమ్మ అరవబోయింది. కానీ అంతకంటే ముందే సంధ్య ఆగు అని ఒక సింహ గర్జన వినిపించింది. అందరూ ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు. అక్కడ విజయ్ నిలబడి ఉన్నాడు. చెమటలు తడిసిపోయిన చొక్కా, చెదిరిన జుట్టు, ఎర్రబన్న కళ్ళు. అతను ఆవేశంతో ఎగిపోతున్నాడు. అతను పరుగున వచ్చి సంధ్యను వెనక్కి లాగాడు. ఒక క్షణం ఆలస్యమైతే ఆమె బట్టలకు నిప్పంటుకునేది. విజయ్ సంధ్య అతన్ని చూడగానే గట్టిగా వాటేసుకుంది. నన్నిక్కడికి తెచ్చారు, నువ్వు లేవు, నాకు భయం అంటూ బోర్న ఏడ్చింది. విజయ్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తల నిమురుతూ, భయం లేదు సంధ్య, నేను వచ్చేసానుగా అని ఓదార్చాడు. తర్వాత అతను తలెత్తి తండ్రి వైపు, లత వైపు చూశాడు. ఆ చూపులో ఉన్న అగ్నిని చూసి రఘునాథరావు గారు కూడా ఒక్క అడుగు వెనక్కి వేశారు. ఏం చేద్దాం అనుకున్నారు? విజయ్ గొంతులో శాంతం లేదు, కేవలం ప్రళయం ఉంది. నా భార్యను మోసం చేసి ఇక్కడికి రప్పించి అందరి ముందు అవమానించాలని చూశారా? ఆమెకు పిచ్చి ఉందని నిరూపించటానికి ఆమె ప్రాణాలతో చెలగాటమాడతారా? హాల్లోని అతిథులు నిశ్చేష్టులై చూస్తున్నారు. విజయ్ నిదానించు, ఆమె దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చింది అని కవర్ చేయబోయారు రఘునాథరావు. దండం పెట్టుకోవడానికా? నా అనుమతి లేకుండా నా ఇంట్లోంచి ఆమె దొంగతనంగా ఎందుకు తెచ్చారు? లత, నీ ప్లాన్ నాకు తెలుసు. ఆ దీపం దగ్గర ఆమె నిలబెట్టి ప్రమాదం జరిపించి ఆమెను పిచ్చిది అని ముద్ర వేయించాలని చూశావు కదా అని లత వైపు వేలిపెట్టి చూపించాడు. లత వణికిపోయింది. విజయ్కి ఇంత త్వరగా ఎలా తెలిసింది? విజయ్ సంధ్య చేతిలోని మట్టి వినాయకుడిని తీసుకున్నాడు. దాన్ని అందరికీ పైకెత్తి చూపించాడు. చూడండి, మీరందరూ వెండి బంగారం వినాయకులను పూజిస్తున్నారు. కానీ నా భార్య, మతి స్థిమితం లేదనుకున్న నా భార్య తన చేతితో స్వయంగా మట్టిని పిసికి భక్తితో ఈ బొమ్మను చేసింది. ఇందులో కల్మషం లేదు, ఆడంబరం లేదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ ఉంది. నిజమైన దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఈ వెండి మండపాల్లో కాదు, ఆమె లాంటి స్వచ్ఛమైన మనసులో ఉంటాడు అని గంభీరంగా చెప్పాడు. అతిథుల్లో చాలా మంది చలించిపోయారు. విజయ్ మాటల్లోని నిజాయితీ వారిని కదిలించింది. విజయ్ ఆ మట్టి వినాయకుణ్ణి ఆ వెండి వినాయకుడి కాళ్ళ దగ్గర పెట్టాడు. నాన్నగారు, మీ ఆస్తి, మీ హోదా ఏది నా భార్య కాలి గోటి కూడా సరిపోదు. ఈ రోజుతో మీతో నాకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. ఇంకోసారి నా భార్య జోలికి వస్తే కొడుకునని చూడను, మర్యాదగా ఉండదు అని హెచ్చరించాడు. అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో లేచి వచ్చింది. విజయ్, వెళ్ళిపోరా, ఇక ధర్మం లేదు, నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని ఆశీర్వదించింది. విజయ్ అమ్మకు నమస్కరించి సంధ్య చేయి పట్టుకుని, పద సంధ్య, ఇది మన ఇల్లు కాదు, మన దేవుడు మనతోనే ఉన్నాడు అంటూ బయటకు నడిచాడు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రఘునాథరావు గారి తల అవమానంతో వాలిపోయింది. లత ఓటంబారంతో కృంగిపోయింది. కానీ సంధ్య మాత్రం విజయ్ చెయ్యి పట్టుకుని నడుస్తూ, విజయ్, ఆ మట్టి గణపయ్యను అక్కడే వదిలేశాం, వాడు ఒంటరిగా ఉంటాడా అని అడిగింది అమాయకంగా. లేదు సంధ్య, వాడక్కడ అందరికీ బుద్ధి చెప్పడానికి ఉన్నాడు. మనకు ఇంకో గణపయ్య ఉన్నాడుగా మన మనసులో అన్నవాడు విజయ్. ఆ ఇద్దరు గేట్ దాటి బయటకు వెళ్తూ ఉంటే ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగాడు. మేఘాలు తొలగిపోయాయి. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. లత కళ్ళల్లో పగ చల్లారలేదు. రఘునాథరావు గారి అహం చావలేదు. ఈసారి వారు వేరే మార్గంలో దాడి చేస్తారు. విజయ్ సంధ్యలు ఆటో కోసం చూస్తూ ఉండగా దూరంగా ఒక వ్యక్తి వారిని గమనిస్తున్నాడు. అతని సీను. అతని చేతిలో ఒక రాడు ఉంది. విజయ్ సంధ్య ఆటో ఎక్కారు. ఆటో కదిలింది. సీను తన బైక్ స్టార్ట్ చేశాడు. ఆటోను ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు. సాయంకాలపు చీకట్లు ముసురుకున్నాయి. వినాయక చవితి సందడి నగరంలోని ప్రధాన వీధుల్లో ఇంకా జోరుగా సాగుతుంది. మైకుల్లో భక్తి పాటలు, డప్పుల శబ్దాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఆ కోలాహలానికి దూరంగా ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక ఆటో వేగంగా వెళ్తుంది. ఆటోలో విజయ్ సంధ్య కూర్చుని ఉన్నారు. విజయ్ మౌనంగా ఉన్నాడు. అతని మనసులో ఆలోచనలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. తండ్రి ఇంట్లో జరిగిన అవమానం, లత కుట్ర,
సంధ్యను రక్షించుకున్న తీరు ఇవన్నీ అతన్ని కలవరపెడుతున్నాయి. సంధ్య భయంతో విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె ఇంకా షాక్ నుండి పూర్తిగా తేరుకోలేదు. విజయ్, మన ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఆ బ్యాడ్ ఆంటీ రాదు కదా అని అడిగింది వణుకుతున్న గొంతుతో. విజయ్ ఆమె వైపు చూసి చిరునవ్వుతో ధైర్యం చెప్పాడు. రాదు సంధ్య, మనం మన గూటికి వెళ్తున్నాం, అక్కడెవరూ రారు, నువ్వు భయపడకంటూ ఆమె తల నిమిరాడు. కానీ విజయ్కి తెలియని విషయం ఏమిటంటే ప్రమాదం వారి వెనకే ప్రయాణిస్తుంది. ఆటో ఒక మలుపు తిరిగింది. అది ఎస్ఆర్ నగర్ వెళ్ళే షార్ట్ కట్ రూటు. అక్కడ స్ట్రీట్ లైట్లు సరిగా లేవు, జనసంచారం తక్కువ. సడన్గా వెనక నుండి ఒక బైక్ వేగంగా వచ్చి ఆటోకు అడ్డంగా నిలబడింది. ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఎవరది అని అరిచాడు. బైక్ మీద ఉన్న వ్యక్తి హెల్మెట్ తీశాడు. స్ట్రీట్ లైట్ వెలుతుల్లో అతని ముఖం సుష్టంగా కనిపించింది. అతని సీను. బస్తీలో విజయ్ చేతిలో అవమానపడ్డ తాగుబోతు రౌడీ. అతని కళ్ళు మత్తులో పగతో ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఒక ఇనుపరాడు ఉంది. ఏరా, పెద్ద హీరోలా ఫోజ్ కొట్టావు ఆ రోజు, నన్నే పోలీస్ స్టేషన్కి పంపిస్తావా అంటే సీను రాడ్తో ఆటో అద్దం మీద కొట్టాడు. అద్దం పగిలి ముక్కలేంది. ఆ శబ్దానికి సంధ్య గట్టిగా అరిచింది. అమ్మో అంటూ విజయ్ని చుట్టేసింది. ఆటో డ్రైవర్ భయపడి ఆటో వదిలేసి పారిపోయాడు. ఇప్పుడు అక్కడ విజయ్, సంధ్య, సీను మాత్రమే ఉన్నారు. విజయ్కి పరిస్థితి తీవ్రత అర్థమైంది. సీను మామూలు స్థితిలో లేడు. చేతిలో ఆయుధం ఉంది. తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలి. సంధ్య, నువ్వు ఆటోలోంచి దిగు, కిందికి వంగి కూర్చో అని చెప్పి విజయ్ ధైర్యంగా ఆటో దిగాడు. సీను, చూడు, ఇది పద్ధతి కాదు. నీకు నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడు, నా భార్య జోలికి రావద్దు అన్నాడు విజయ్ హెచ్చరికగా. నీ భార్య ఆ పిచ్చిదాని కోసమే కదారా నువ్వు నన్ను కొట్టావు. ఈరోజు మీ ఇద్దరి పని చెప్తా అంటూ సీను రాడెత్తాడు. విజయ్కి గొడవలు ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి. సీను రాడ్తో విజయ్ తల మీద కొట్టడానికి ప్రయత్నించాడు. విజయ్ పక్కు తప్పుకున్నాడు. కానీ సీను ఆగలేదు. ఏరా, తప్పించుకుంటావా అంటూ మళ్ళీ దాడి చేశాడు. ఈసారి సీను గమనించింది విజయ్ని కాదు, ఆటోలో భయంతో వణుకుతున్న సంధ్యను. ఆమెను భయపెడితే విజయ్ లొంగిపోతాడని వాడి దురాలోచన. రావే బయటికి పిచ్చిముండా అంటూ సీను ఆటో వైపు వెళ్ళాడు. రాడ్ని ఆటో లోపలికి విసిరాడు. సంధ్య, విజయ్ గుండె ఆగిపోయినట్లయింది. మరో క్షణం విజయ్ ఏం ఆలోచించలేదు. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. మెరుపు వేగంతో ఆటోకి సీనుకి మధ్యలో దూకాడు. సీను విసిరిన ఆ ఇనుపరాడ్డు బలంగా విజయ్ భుజానికి తల పక్కన భాగానికి తగిలింది. అమ్మా అన్న అర్తనాదం విజయ్ గొంతులోంచి వచ్చింది. రక్తం చిమ్మింది. విజయ్ కళ్ళ ముందు అంతా చీకటిగా అనిపించింది. అతను తూలి ఆటో మీద పడ్డాడు. ఆ దృశ్యం చూసిన సంధ్యకు గొంతు పెగల్లేదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. తన విజయ్, తన సూపర్ మ్యాన్ రక్తం కారుతూ కింద పడిపోతున్నాడు. విజయ్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపులో ఆక్రందన, భయం, బాధ అన్నీ ఉన్నాయి. ఆమె ఆటోలోంచి దూకి విజయ్ దగ్గరకు వచ్చింది. సీను రక్తం చూడగానే కొంచెం భయపడ్డాడు. కాని మత్తులో ఉన్నాడు కదా, చచ్చాడా అని దగ్గరకు రాబోయాడు. సంధ్య విజయ్కి అడ్డంగా నిలబడింది. ఆమెలో ఎక్కడి నుండి వచ్చిందో ఆ శక్తి. ఒక ఆడపులి తన బిడ్డను కాపాడుకోవడానికి వచ్చినట్టుగా ఆమె సీను వైపు చూసింది. పో, నా విజయ్ని కొట్టద్దు, పో అని అరిచింది. కింద పడి ఉన్న ఒక రాయిని తీసుకుని సీను మీదకు విసిరింది. ఆ రాయి సీనుకు తగలేదు, కానీ సంధ్యలోని ఆ రౌద్రం వాణ్ణి ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అప్పుడే సెరన్ మోత వినిపించింది. దూరంగా పోలీస్ జీప్ వస్తుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు ఆటో డ్రైవర్ సమాచారం మేరకు లేదా పెట్రోలింగ్లో భాగంగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే సీనుకు మత్తు దిగింది. బైక్ ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ జీపుతో అడ్డుకున్నాడు. కానిస్టేబుళ్లు పరిగెత్తి సీన్ను పట్టుకుని చితకబాదారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ విజయ్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. విజయ్ 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 స్పృహ తప్పి ఉన్నాడు. తల నుండి రక్తం కారి చొక్క తడిసిపోయింది. సంధ్య విజయ్ తలను తన ఒళ్ళో పెట్టుకుని తన చున్నీతో రక్తాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ, లే విజయ్, లే, రక్తం వస్తుంది, నాకు భయం వేస్తుంది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇన్స్పెక్టర్ విజయ్ని జీప్లో ఎక్కించారు.
సంధ్య కూడా ఎక్కింది. ఆమె విజయ్ చేయి వదలం లేదు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు. డాక్టర్లు విజయ్కి చికిత్స చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ బయట వెయిట్ చేస్తున్నారు. సంధ్య గాజుల తలుపులోంచి లోపలికి చూస్తుంది. డాక్టర్లు విజయ్కి కుట్లు వేస్తూ ఉంటే ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ఆగటం లేదు. సూది గుచ్చుతున్నారు. నొస్తుంది కదా, అమ్మో అని ఆమె బాధపడుతుంది. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చారు. భయం లేదు ఇన్స్పెక్టర్. తలకి దెబ్బ తగిలింది కానీ లోపల ఇంటర్నల్ ఇంజ్యూరీస్ లేవు. భుజం దగ్గర బలంగా తగలడం వల్ల ఫ్రాక్చర్ అయింది. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన సంధ్య దగ్గరికి వెళ్లారు. అమ్మ చూసావా, డాక్టర్ గారు చెప్పారు విజయ్కి ఏమీ కాలేదు, లేస్తాడు అని ఓదార్చారు. సంధ్య కళ్ళు తుడుచుకుంది. నిజమా, లేస్తాడా? లడ్డు తింటాడా అడిగింది అమాయకంగా. తింటాడు, నువ్వేడవకూడదు అన్నాడు ఇన్స్పెక్టర్. కాసేపటికి విజయ్ని రూంలోకి షిఫ్ట్ చేశారు. అతనికి ఇంకా మత్తులోనే ఉన్నాడు. చేతికి సెలైన్ బాటిల్ ఉంది. తలకి భుజానికి కట్లు ఉన్నాయి. సంధ్య మంచం పక్కనే కూర్చుంది. విజయ్ చేతిని తన చెంప కానించుకుని కూర్చుంది. నువ్వు సూపర్ మ్యాన్ కదా, దెబ్బ తగిలితే ఏడవకూడదు, నేనున్నానుగా అని విజయ్కి ధైర్యం చెప్తుంది. అర్ధరాత్రి దాటింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెళ్ళిపోయారు. ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచి అన్నపూర్ణమ్మకు విషయం తెలిస్తే తట్టుకోలేరని విజయ్ ఫోన్లో నెంబర్ చూసి కూడా ఎవరికి చెప్పలేదు. తెల్లవారుజామున విజయ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒళ్ళంతా నొప్పులు, తల భారంగా ఉంది. విజయ్ సన్నని పిలుపు. విజయ్ పక్కకు చూశాడు. సంధ్య నిద్రపోకుండా కళ్ళార్పకుండా తన్నే చూస్తుంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. సంధ్య, విజయ్ గొంతు పెగల్లేదు. లేచావా, నొప్పిగా ఉందా అని అడిగింది అతను నుదుటిమే చెయ్యి వేసి. విజయ్కి ఆ క్షణంలో నొప్పి తెలియలేదు. ఆమె ప్రేమ ముందు ఆ నొప్పి చిన్నదైపోయింది. పర్లేదు సంధ్య, నాకేమీ కాలేదు అన్నాడు చిరునవ్వుతో. సంధ్య మళ్ళీ ఏడ్చింది. నువ్వెందుకు అడ్డం వచ్చావు? ఆ రాడ్ నాకు తగిలితే బాగుండేది కదా, నీకు రక్తం వచ్చింది అంది వెక్కి వెక్కి. విజయ్ తన చేత్తో ఆమె కన్నీళ్లు తుడిచాడు. పిచ్చిదానా, నీకు దెబ్బ తగిలితే నా గుండెకు దెబ్బ తగిలినట్లే. నీ ఒంటి మీద చిన్న గీత పన్నా నేను తట్టుకోలేను. నువ్వు నా ప్రాణం సంధ్య అన్నాడు. సంధ్య ఆసుపత్రి మంచం మీద తలవాల్చింది. నువ్వు దేవుడు విజయ్, నేను నీకు సేవ చేస్తా, అమ్మలా చూసుకుంటాంది. 2 రోజుల తర్వాత విజయ్ని డిశ్చార్జ్ చేశారు. భుజానికి కట్టుతో, తలకి బ్యాండేజ్తో ఇంటికి వచ్చాడు. ఎస్ఆర్ నగర్ గదికి రాగానే సంధ్య ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఆమెలో ఒక కొత్త సంధ్య మేల్కొంది. ఒక బాధగల నర్సులా, ఒక తల్లిలా ఆమె ప్రవర్తన మారింది. విజయ్, నువ్వు కదలకూడదు, నేను నీళ్లు తెస్తా అని పరిగెత్తింది. సంధ్య, బిందె బరువుగా ఉంటుంది, నువ్వు మోయలేవు అని విజయ్ అంటున్నా వినలేదు. కొంచెం కొంచెం నీళ్లు తెచ్చి బకెట్ నింపింది. తర్వాత విజయ్కి మందులు వేసింది. ఇదిగో ఈ మాత్ర వెయ్యాలి, డాక్టర్ చెప్పాడు అని టాబ్లెట్ నోట్లో పెట్టి నీళ్లు తాగించింది. విజయ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తను ఆమెను చిన్న పిల్లలా చూసుకున్నాడు. ఈరోజు తను మంచం మీద ఉంటే ఆమె తన్ను ఒక పసిపాపల సాకుతుంది. ప్రేమ మనిషిని ఎంతగా మారుస్తుందో కదా. విజయ్, ఆకలి వేస్తుందా? బ్రెడ్ తెచ్చాను, పాలు ఉన్నాయి అని అంది. విజయ్కి అన్నం తినాలని ఉంది కానీ సంధ్య వండటం లేదు. బ్రెడ్ చాలు సంధ్య అని అన్నాడు. సంధ్య బ్రెడ్ని పాలలో ముంచి విజయ్ నోటికి అందించింది. బాగుందా? అమృతంలా ఉంది అన్నాడు విజయ్. అప్పుడే తలుపు చెప్పుడైంది. నరసింహులు అతని భార్య వచ్చారు. చేతిలో టిఫిన్ క్యారేజ్ ఉంది. బాబు విషయం తెలిసింది, చాలా బాధేసింది. ఆ సీనుగాన్ని పోలీసులు పట్టుకెళ్లారు. వదిలే ప్రసక్తే లేదు. ఇదిగోండి, మీ ఆవిడ వంట రాదు కదా, మా ఇంట్లోంచి భోజనం తెచ్చాను అంది నరసింహులు భార్య. థ్యాంక్స్ పిన్ని, మీరు లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో అన్నాడు విజయ్. నరసింహులు వెళ్ళాక విజయ్ ఆలోచనలో పడ్డాడు. సీను వెనక లతహస్తముందా, లేక వాడు సొంత పగతో చేశాడా? ఏది ఏమైనా తన శత్రువులు తనను వదలడం లేదు. ఇప్పుడు తను గాయపడ్డాడు. కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేడు. డబ్బులు ఎలా? విజయ్ ముఖంలో చింతను సంధ్య గమనించింది. విజయ్, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళలేనని బాధగా ఉందా అని అడిగింది. అవును సంధ్య, డబ్బులు అని ఆగిపోయాడు. సంధ్య లేచి వెళ్ళి
తన మట్టి గణపయ్యను తెచ్చింది. ఆ బొమ్మ కింద ఒక చిన్న కాగితం మడత పెట్టి ఉంది. ఇదిగో ఇది తీసుకో అని విజయ్కిచ్చింది. విజయ్ దాన్ని విప్పి చూశాడు. అందులో కొన్ని 100 రూపాయల నోట్లు ఉన్నాయి. దాదాపు 500 ఉంటాయి. ఇవేంటి సంధ్య అడిగాడు ఆశ్చర్యంగా. అమ్మ కూరగాయలు తేవడానికి ఇచ్చినప్పుడు మిగిలిన చిల్లర దాచాను. గణపయ్య దగ్గర దాచాను. నీకు మందులు కొనడానికి వాడుకో అని అంది. విజయ్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఈ అమాయకురాలు తనకు తెలియకుండానే చిల్లర దాచి ఈ ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఆమెకు లెక్కలు రాకపోవచ్చు, కానీ జీవితం విలువ తెలుసు. విజయ్ ఆమెను తన ఒంటి చేత్తో దగ్గరకు తీసుకున్నాడు. సంధ్య, నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు ఒక అద్భుతానివి. ఈ డబ్బులు మనకు కొండంత ధైర్యం అన్నాడు. ఆ రోజు సాయంత్రం విజయ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. సంధ్య కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తుంది. అకస్మాత్తుగా ఆమె అరిచింది, విజయ్, అమ్మా! విజయ్ లేవబోయాడు, కానీ నొప్పిగా ఉంది. ఎవరు సంధ్య? అత్తయ్య కారులో వచ్చింది అంది సంధ్య. అన్నపూర్ణమ్మ మెట్లెక్కి ఆయాసపడుతూ వచ్చింది. ఆమె వెనుక లత కూడా ఉంది. లతను చూడగానే సంధ్య ముఖం మారిపోయింది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మంచం దగ్గర నిలబడింది. విజయ్కి రక్షణగా. అన్నపూర్ణమ్మ లోపలికి వచ్చి విజయ్ పరిస్థితి చూసి బోరుమంది. విజయ్, ఏంట్రా ఇది? ఎవరి దిష్టి తగిలిందిరా నా బిడ్డకి అని ఏడ్చింది. లత మాత్రం మౌనంగా నిలబడింది. ఆ ముఖంలో పశ్చాత్తాపం లేదు. కాని విజయ్ని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ. అమ్మా, నేను బాగున్నాను, నువ్వేడవకు. ఎలా తెలిసింది నీకు అడిగాడు విజయ్. పేపర్లో వచ్చిందిరా, ఆస్తి తగాదాలు, కొడుకు మీద రౌడీల దాడి అని చిన్న వార్త వచ్చింది. అది చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను అంది అన్నపూర్ణమ్మ. విజయ్ లత వైపు చూశాడు. నువ్వెందుకు వచ్చావు లత? నా చావు చూడ్డానికా? ఆ సిన్ను పంపింది నువ్వే కదా అని నిలదీశాడు. లత ఉలిక్కిపడింది. కాదు విజయ్, నన్ను నమ్ము. నేను ఆ పని చేయలేదు. నేను కేవలం వినాయక చవితి రోజు నిన్ను అవమానించాలని చూశాను తప్ప నిన్ను చంపాలని అనుకోలేదు. ఆ సీనుగాడు ఎవడో నాకు తెలియదు అని గట్టిగా చెప్పింది. విజయ్ ఆమె కళ్ళలోకి చూశాడు. అందులో నిజాయితీ కనిపించింది. బహుశా సీను తన సొంత పగతోనే చేసి ఉంటాడు. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? విజయ్, ప్లీజ్ ఇంటికి రా. మీ నాన్నగారు మారలేదు, కానీ అమ్మ బాధపడ్డం చూడలేకపోతున్నాను. ఈ స్థితిలో నువ్విక్కడ ఉండలేవు అంది లత. నేను రాను లత. నా భార్య నన్ను చూసుకుంటుంది. నాకు ఈ రేకుల గది స్వర్గం, అక్కడ నరకం అని తెగేసి చెప్పాడు విజయ్. అన్నపూర్ణమ్మ విజయ్ తల నిమిరింది. లత, వాడి మొండితనం నీకు తెలియంది కాదు. వదిలే. కాని విజయ్, నేను రోజు వస్తాను, నీకు భోజనం తెస్తాను. వద్దని చెప్పకంది. తల్లి ప్రేమను కాదనలేక విజయ్ తల ఊపాడు. వారు వెళ్ళిపోయాక సంధ్య విజయ్ పక్కన కూర్చుంది. ఆ బ్యాడ్ ఆంటీ వెళ్ళిపోయింది కదా అని అడిగింది. వెళ్ళిపోయిందిలే, ఇక నువ్వు నేను మాత్రమే అన్నాడు విజయ్. సంధ్య విజయ్ ఛాతీ మీద తలవాల్చింది. విజయ్, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడా అని అడిగింది. ఈ మాట ఆమె ఎక్కడో విని ఉంటుంది. అవును సంధ్య, కాని మనం గెలుస్తాం. ఎందుకంటే మన దగ్గర ప్రేమ అనే ఆయుధం ఉంది అన్నాడు విజయ్. విజయ్కి గాయం మానడానికి కొన్ని వారాలు పట్టొచ్చు, కానీ సంఘటన వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత గట్టిగా పెనవేసింది. ఇప్పుడు సంధ్య కేవలం ఆధారపడే భార్య కాదు, ఆదుకునే ఆత్మబంధువు. ఆ రోజు ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న రేకుల గదిలో వాతావరణం భారంగా ఉంది. బయట ఎండ మండుతుంది. ఆ వేడికి రేకులు కాలిపోయి గది లోపల ఒక ఉక్కపోతను సృష్టిస్తున్నాయి. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా అది వేడి గాలిని విసురుతుంది. విజయ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని కుడి భుజానికి కట్టు ఉంది. తలకు కట్టిన బ్యాండేజ్ మీద చిన్న రక్తపు మరక ఇంకా కనిపిస్తుంది. గాయాల నొప్పి కంటే మనసులో ఉన్న ఆవేదన అతన్ని ఎక్కువగా బాధిస్తుంది. ఇన్నాళ్ళు తను ఈ ఇంటికి యజమాని, సంరక్షకుడుగా ఉన్నాడు. ఉదయం లేచి 2 ఉద్యోగాలు చేసి సంధ్యకు కావలసినవి తెచ్చేవాడు. కానీ ఇప్పుడు తన మంచం మీద నిస్సహాయంగా పడి ఉన్నాడు. డాక్టర్లు కనీసం 2 వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కుడి చేయి కదల్చకూడదు అంటే 2 వారాల పాటు సంపాదన ఉండదు. రవి ఆఫీస్లో లీవ్ దొరికింది, కానీ జీతం ఇస్తారో లేదో తెలియదు. మూర్తిగారి పార్ట్ టైం జాబ్ డైలీ పేమెంట్ లాంటిది, పని చేస్తేనే డబ్బు. ఇప్పుడు ఆ దారి మూసుకపోయింది. చేతిలో ఉన్న 500
నిన్నటి మందులకే సగం అయిపోయాయి. మిగిలిన డబ్బుతో ఎన్ని రోజులు బండి లాగుతారు? విజయ్, నీళ్లు తాగు. సంధ్య గొంతు వినిపించింది. విజయ్ ఆలోచన నుండి బయటకొచ్చాడు. సంధ్య ఒక స్టీల్ గ్లాస్తో నీళ్లు పట్టుకుని నిలబడింది. ఆ ముఖం చెమటలతో తడిసి ఉంది. కాని అందులో అలసట లేదు. ఒక అమ్మలాంటి శ్రద్ధ ఉంది. విజయ్ లేవడానికి ప్రయత్నించాడు. అబ్బా అని భుజం నొప్పికి ముఖం చిట్లించాడు. లేవకు, నేను పట్టిస్తా అంటూ సంధ్య అతడి తలను మెల్లగా పైకి లేపి గ్లాసును నోటికందించింది. పసిపాపకు పాలు పట్టించినంత జాగ్రత్తగా నీళ్లు తాగించింది. నీళ్లు తాగాక విజయ్ ఆమె వైపు దీనంగా చూశాడు. సంధ్య, నన్ను క్షమించు. నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు నిన్ను నర్సులా మార్చేశాను. ఈ చిన్న గదిలో, ఈ వేడిలో నిన్ను మగ్గిపోయేలా చేస్తున్నాను అన్నాడు కన్నీళ్లతో. సంధ్య తన కొంగుతో విజయ్ కళ్ళం తుడిచింది. సూపర్ మ్యాన్, ఎడవకూడదు. నాకు ఈ గది ఇష్టమే. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఆఫీస్కి వెళ్ళలేదు కదా, నాకదే సంతోషం అంద అమాయకంగా. ఆ మాటల్లోని స్వచ్ఛత విజయ్ గుండెను తాకింది. ఆమెకు భవిష్యత్తు గురించి భయం లేదు. వర్తమానంలో విజయ్ పక్కన ఉంటే చాలు. కానీ విజయ్ అలా ఉండలేడు కదా. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, మందులు, ఇవన్నీ వాస్తవాలు. 2 రోజులు గడిచాయి. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కూరగాయలు లేవు. కేవలం ఉప్పు కారం వేసుకుని అన్నం తినే పరిస్థితి. నరసింహులు భార్య అప్పుడప్పుడు ఏదో ఒకటి తెచ్చిస్తుంది. కానీ ఆమెను కూడా ఎంత అడగగలరు? ఆమె కూడా పేదరాలే. విజయ్కి ఆత్మగౌరవం అడ్డొస్తుంది. అమ్మకు ఫోన్ చేసి అడగలేడు. లత సహాయం అసలే వద్దు. ఆ మధ్యాహ్నం విజయ్ నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు. ఆకలిని నిద్రలో మర్చిపోవాలని ప్రయత్నం. సంధ్య గదిమూల కూర్చుని ఉంది. ఆమె ముందు మనస్విని ఆశ్రమం నుండి తెచ్చుకున్న మట్టి ముద్ద ఉంది. ఆమె ఆ మట్టిని నీళ్లతో తడుపుతూ దాన్ని పిసుకుతుంది. ఆమె కళ్ళు చాలా ఏకాగ్రతగా ఉన్నాయి. చిన్ని చిన్న ఉండలు చేస్తుంది. వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి ఆకారాలు చేస్తుంది. కాసేపటికి ఆమె ఒక బొమ్మను తయారు చేసింది. అది ఒక కృష్ణుడి బొమ్మ. చేతిలో పిల్లన గ్రోవి, నెత్తి మీద నెమలి పింఛం. అది అద్భుతమైన కళాఖండం కాకపోవచ్చు, కానీ అందులో ఒక జీవం ఉంది. ఆ కృష్ణుడి కళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. విజయ్ కళ్ళు తెరిచి ఆమెనే గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నావు సంధ్య? అడిగాడు మెల్లగా. సంధ్య ఉలిక్కిపడి బొమ్మను దాచుకోబోయింది. ఏమీ లేదు, మట్టితో ఆడుకున్నాను అంది భయంగా. విజయ్ కోపాడతాడేమో అని ఆమె భయం. ఎందుకంటే లత ఆ రోజు చండాలం అంది కదా. దాచకు సంధ్య, ఇటు తీసుకురా అన్నాడు విజయ్. సంధ్య భయపడుతూనే ఆ బొమ్మను తెచ్చి విజయ్ చేతిలో పెట్టింది. ఇది కృష్ణుడు, వెన్న దొంగ అంది మెల్లగా. విజయ్ ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు. తడి మట్టి వాసన ఆ బొమ్మను ఎంత నిస్తంగా చెక్కిందో. వేళ్ళు, కళ్ళు, నవ్వు అన్ని సుష్టంగా ఉన్నాయి. ఆమెకు బుద్ధి మాధ్యం ఉండొచ్చు, కానీ కళాహృదయం ఉంది. దేవుడు ఒక ద్వారాన్ని మూసేస్తే మరో కిటికీని తెరుస్తాడంటారు. సంధ్య విషయంలో అదే జరిగిందా? చాలా బాగుంది సంధ్య, నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్వి అన్నాడు విజయ్. సంధ్య ముఖం వెలిగిపోయింది. నిజమా? లత ఆంటీ చండాలమంది కదా. లతకు కళ్ళు లేవు సంధ్య. దీని విలువ ఆమెకు తెలియదు. ఇది చాలా బాగుంది అంటూ బొమ్మను పక్కన టేబుల్ మీద పెట్టాడు. విజయ్ మెదల్లో ఒక ఆలోచన మెదిలింది. వచ్చే వారం దసరా, నవరాత్రులు మొదలవుతాయి. తెలుగు ఇళ్లల్లో బొమ్మల కొలువు పెడతారు. కొత్త బొమ్మలు కొనడం ఆచారం. సంధ్య చేసిన ఈ బొమ్మలు మార్కెట్లో అమ్మితే. విజయ్ తన ఆలోచనను వెంటనే పక్కన పెట్టాలనుకున్నాడు. ఏంటి విజయ్, ఎంబీఏ చదివి కార్పొరేట్ ఉద్యోగం చేసి ఇప్పుడు భార్య చేసిన మట్టి బొమ్మలు అమ్ముతావా? ఇంతకంటే దిగజారుడు ఉంటుందా? తన అంతరాత్మ ప్రశ్నించింది. కాని మరుక్షణమే ఆకలి గుర్తొచ్చింది. సంధ్య ఖాళీ ప్లేట్ గుర్తొచ్చింది. ఆత్మగౌరవం ఆకలిని తీర్చదు. కష్టపడి పనిచేయటం తప్పు కాదు. అందులోనూ తన భార్య ప్రతిభను ప్రోత్సహించడం భర్తగా తన బాధ్యత. సంధ్య, నీకు ఇలాంటి బొమ్మలు ఇంకా చేయటం వచ్చా అని అడిగాడు. వచ్చు. అమ్మవారు, ఏనుగు, గుర్రం అన్నీ వచ్చు. శారద అమ్మమ్మ నేర్పించింది అంది ఉత్సాహంగా. అయితే మనం ఒక ఆట ఆడదాం. నువ్వు బొమ్మలు చెయ్యి, నేను వాటికి రంగులు వేస్తా. మనం ఇల్లంతా బొమ్మలతో నింపేద్దాం అన్నాడు విజయ్. హాయ్, బొమ్మల ఇల్లు
అని చప్పట్లు కొట్టింది సంధ్య. ఆ సాయంత్రం నుండి వారి చిన్న గది ఒక కర్మాగారంగా మారిపోయింది. నరసింహుడి సహాయంతో దగ్గరలోని చెరువు నుండి బంకమట్టి తెప్పించాడు విజయ్. సంధ్య ఉత్సాహంగా పండ్లు దిగింది. ఆమె వేళ్లు మట్టిలో నాట్యం చేస్తున్నాయి. ఆమె ప్రపంచం ఇప్పుడు ఆ మట్టి ముద్దలోనే ఉంది. విజయ్ పక్కనే కూర్చుని తన ఎడమ చేత్తో ఆమెకు నీళ్లు అందించటం, చిన్న చిన్న సలహాలు ఇవ్వటం చేస్తున్నాడు. సంధ్య ఆ ఏనుగు తొండం కొంచెం పైకి పెట్టు, అప్పుడది సెల్యూట్ చేస్తున్నట్లు ఉంటుంది అని చెప్పాడు. ఇలానా అంటూ సంధ్య తొండాన్ని మార్చింది. పర్ఫెక్టు. 2 రోజుల్లో గది నిండా బొమ్మలే. 6 కృష్ణులు, 4 ఏనుగులు, 2 అమ్మవార్లు, కొన్ని పక్షులు. అవి ఆరటానికి టెర్రస్ మీద ఎండలో పెట్టారు. ఇప్పుడు అసలు సమస్య, వీటిని ఎవరికమ్మాలి, ఎవరు కొంటారు? విజయ్ నరసింహుల్ని పిలిచారు. నరసింహులు, ఈ బొమ్మలు చూడు ఎలా ఉన్నాయి? నరసింహులు ఆశ్చర్యపోయాడు. చాలా బాగున్నాయి సార్. అచ్చం కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. అమ్మగారు చేశారా? నిజంగానా? అవును నరసింహులు, మా పరిస్థితి నీకు తెలుసు. ఈ బొమ్మలను అమ్మి డబ్బులు తేవాలి. దగ్గరలో ఏదైనా ఫ్యాన్సీ షాప్ ఉందా అడిగాడు విజయ్ మొహమాటాన్ని వదిలేసి. నరసింహుల కళ్ళల్లో జాలి మెదిలింది. ఉంది సార్. అమీర్పేట్ చౌరస్తాలో కళాంజలి అని చిన్న క్రాఫ్ట్ షాప్ ఉంది. ఆ ఓనర్ మంచివాడు. నేను తీసుకెళ్ళి మాట్లాడినా. ప్లీజ్ నరసింహులు, ఇవి అమ్మితే వచ్చిన డబ్బుతో బియ్యం కొనాలి అన్నాడు విజయ్. నరసింహులు ఒక అట్టపెట్టెలో జాగ్రత్తగా 10 బొమ్మలు సర్దుకొని వెళ్ళాడు. విజయ్ సంధ్యలు ఎదురు చూస్తున్నారు. సంధ్యకిది ఆట, విజయ్కిది జీవితం. గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. సంధ్య అడిగింది, నరసింహుల అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు? నా బొమ్మలు తీసుకున్నాడు. మళ్ళీ ఇస్తాడు కదా? ఇస్తాళ్లే సంధ్య, వాటికి కొత్త బట్టలు వేయించడానికి తీసుకెళ్లాడు అని అబద్ధం చెప్పాడు విజయ్. మధ్యాహ్నం 3 గంటలకు నరసింహులు తిరిగి వచ్చాడు. అతని ముఖంలో నవ్వు ఉంది. చేతిలో ఖాళీ అట్టపెట్టే మరో సంచి ఉన్నాయి. పైకి వచ్చి ఆ సంచిని విజయ్ ముందు పెట్టాడు. అందులో బియ్యం, పప్పులు, కూరగాయలు ఉన్నాయి. సార్, ఆ షాపు ఓనర్ బొమ్మలు చూసి ఫిదా అయిపోయాడు. చేతి పనితనం చాలా బాగుందన్నాడు. ఒక్క బొమ్మకి 50 రూపాయలు ఇచ్చాడు. మొత్తం 500 రూపాయలు. అందులో సరుకులు తెచ్చాను. ఇదిగోండి మిగిలిన 100 రూపాయలు అని విజయ్ చేతిలో పెట్టాడు. విజయ్ ఆ 100 రూపాయల నోటును చూశాడు. అది మామూలు కాగితం కాదు. అది సంధ్య కష్టం. ఆమె ప్రతిభకు దక్కిన తొలి గుర్తింపు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకో విషయం సార్, ఆ ఓనర్కి ఇంకో 50 బొమ్మలు కావాలట. దసరాకి చాలా డిమాండ్ ఉందట. రేపటికల్లా ఇస్తే అడ్వాన్స్ కూడా ఇస్తా అన్నాడు అని శుభార్త చెప్పాడు నరసింహులు. విజయ్ సంతోషానికి అవధులు లేవు. అతను సంధ్యను గట్టిగా హత్తుకున్నాడు. సంధ్య, నువ్వు గెలిచావు. మనం గెలిచాం. నీ బొమ్మలు అందరికి నచ్చాయి అని అన్నాడు. సంధ్యకు డబ్బుల విలువ తెలియదు కానీ విజయ్ సంతోషం ఆమెకు అర్థమైంది. అయితే నేనింకా చేస్తా, పెద్ద ఏనుగు చేస్తా అంది ఉత్సాహంగా. ఆ రాత్రి ఆ చిన్న గదిలో పండగ వాతావరణం నెలకొంది. సంధ్య వంట చేసింది. వేడివేడి అన్నం, పప్పు, ఆళ్లగడ్డ వేపుడు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ పని మొదలుపెట్టారు. 50 బొమ్మలు చేయాలి. విజయ్ ఒక కుర్చీలో కూర్చుని మట్టి ముద్దలను సైజులుగా చేసి ఇస్తుంటే సంధ్య వాటిని బొమ్మలుగా మలుస్తుంది. గదిలో చిన్న రేడియోలో పాటలు వస్తున్నాయి. విజయ్, నాకు పాట పాడాలని ఉంది అంది సంధ్య. పాడు సంధ్య. సంధ్య తనకి వచ్చిన అరకొర మాటలతో టీవీలో విన్న పాటలను పాడడం మొదలుపెట్టింది. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. ఆమె గొంతులో శ్రావ్యత లేకపోయినా భావముంది. విజయ్ ఆమెను చూస్తూ మురిసిపోయాడు. అకస్మాత్తుగా సంధ్య ఆగిపోయింది. ఆమె చేతిలోని మట్టి బొమ్మ కింద పడింది. విజయ్, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఆమె వెనక్కి వాలింది. విజయ్ కంగారుగా లేచాడు. సంధ్య ఆమెను పట్టుకున్నాడు. ఆమె నుదురు చెమటలతో తడిసిపోయింది. చేతులు చల్లబడిపోయాయి. విపరీతమైన పని ఒత్తిడి, సరైన పోషకాహారం లేకపోవటం వల్ల ఆమె నీరసించిపోయింది. విజయ్ ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. గ్లూకోజ్ నీళ్లు కలిపి తాగించాడు. వద్దు సంధ్య, ఇక చాలు, రేపు చేద్దామన్నాడు. సంధ్య కళ్ళు తెరిచి, లేదు విజయ్, 50 బొమ్మలు చేయాలి. అప్పుడే లడ్డూలు వస్తాయి.
మనం చెయ్యాలి అని మొండికేసింది. నీ ఆరోగ్యం కంటే నాకేది ముఖ్యం కాదు. పడుకో అని గద్దించాడు విజయ్. సంధ్య మౌనంగా పడుకుంది. కాని ఆమె కళ్ళు ఇంకా ఆ మట్టి ముద్దలపైనే ఉన్నాయి. విజయ్ లైట్ ఆర్పేశాడు. ఆమె పక్కన పడుకొని ఆమె తల నిమిరాడు. విజయ్ నేను పిచ్చిదాన్నా అడిగింది సడన్గా. విజయ్ ఉలిక్కిపడ్డాడు. ఎవరు చెప్పారు? అందరూ అంటారు. నాన్నగారు, ఆ బ్యాడ్ ఆంటీ, బస్తీలో పిల్లలు అందరూ పిచ్చిదంటారు. కానీ నువ్వనవు ఎందుకు అని అడిగింది. విజయ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఎందుకంటే నువ్వు పిచ్చిదానివి కాదు కాబట్టి. నువ్వు ఒక అద్భుతానివి. లోకానికి అర్థం కాని భాష నువ్వు. నాకు మాత్రమే అర్థమయ్యే కావ్యం నువ్వు. వాళ్ళ మాటలు పట్టించుకోకు అని చెప్పాడు. కావ్యం అంటే అని అడిగింది. అదొక మంచి పుస్తకం. అందులో అన్నీ మంచి మాటలే ఉంటాయి అని అన్నాడు. అయితే నేను పుస్తకం అని నవ్వింది సంధ్య. ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత ఆ చీకటి గదిని వెలిగించింది. మరుసటి రోజు ఉదయం విజయ్కి మెలకు వచ్చేసరికి గదిలో టకటక శబ్దాలు వినిపిస్తున్నాయి. లేచి చూస్తే సంధ్య అప్పుడే స్నానం చేసి తడి జుట్టుతోనే కూర్చుని బొమ్మలు చేస్తుంది. అప్పటికి 10 బొమ్మలు తయారై ఉన్నాయి. సంధ్య ఎప్పుడు లేచావు అడిగాడు విజయ్ ఆశ్చర్యంగా. సూర్యుడు రాకముందే లేచా. నాకు నీరసం తగ్గింది. చూడు గుర్రం చేశా అని చూపించింది. విజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమెలోని ఈ పట్టుదల చూస్తూ ఉంటే ముచ్చటేసింది. తను ఎంఎస్ చదివి కార్పొరేట్ కంపెనీలో పనిచేసి సాధించిన తృప్తి ఆమె ఈ మట్టి బొమ్మలతో సాధిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం కల్లా 50 బొమ్మలు రెడయ్యాయి. నరసింహులు వాటిని షాప్కి తీసుకెళ్లాడు. సాయంత్రం 1000 రూపాయల అడ్వాన్స్తో వచ్చాడు. అంతేకాదు నవరాత్రుల కోసం దుర్గాదేవి సెట్ కావాలట. 5000 రూపాయలు ఇస్తారట అని చెప్పాడు. 5000 అది ఇప్పుడు విజయ్కి 5 లక్షలతో సమానం. చేద్దాం నరసింహులు, తప్పకుండా చేద్దాం అన్నాడు విజయ్. అదే సమయంలో రఘునాథరావు గారింట్లో లత ఒక మ్యాగజైన్ చూస్తుంది. అందులో కళాంజలి క్రాఫ్ట్ వారి ప్రకటన ఉంది. ఈ దసరాకి స్పెషల్ అట్రాక్షన్, చేత్తో చేసిన మట్టి బొమ్మలు అని రాసి ఉంది. పక్కన చిన్న ఫోటో ఉంది. ఆ సంధ్య చేసిన కృష్ణుడి బొమ్మ. లత బొమ్మను గుర్తుపట్టింది. వినాయక చవితి రోజు సంధ్య చేతిలో చూసిన బొమ్మ శైలి అది. అంకుల్ ఇది చూడండి అని రఘునాథరావు గారికి చూపించింది. ఆయన చూశారు. ఏంటిది? ఈ సంధ్య చేసిన బొమ్మ. వాళ్ళు బతకడానికి బొమ్మలు అమ్ముతున్నారు. ఆ కళాంజలి షాపు మన బిజినెస్ సర్కిల్లోందే. మనం ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ రోడ్డు మీద పడతారు అని కుట్ర పనింది లత. రఘునాథరావు గారు ఆలోచించారు. కొడుకు కష్టపడ్డం చూడాలని ఉంది కానీ ఇంత నీచంగా దెబ్బ కొట్టాలా? లత వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు, వదిలేద్దామా అని అన్నాడు. వదిలేస్తే విజయ్ ఎప్పటికీ మీ దగ్గరకు రాడంకుల్. వాడు ఓడిపోవాలి, పూర్తిగా ఓడిపోవాలి. అప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తాడు అని రెచ్చగొట్టింది లత. రఘునాథరావు గారు ఫోన్ తీశారు. కళాంజలి ఓనర్కి ఫోన్ కలిపారు. హలో, రఘునాథరావుని మాట్లాడుతున్నాను. మీ షాప్లో కొత్తగా మట్టి బొమ్మలు పెట్టారట కదా. ఆ సప్లయర్ ఎవరో నాకు తెలుసు. వాళ్ళ దగ్గర నుండి ఇకపై సరుకులు తీసుకోకూడదు. తీసుకుంటే నా పరిచయం మీకు తెలుసుగా అని బెదిరించారు. అవతల వ్యక్తి భయంతో సరే సార్ తప్పకుండా అని అన్నాడు. ఎస్ఆర్ నగర్ గదిలో విజయ్ సంధ్యలు రేపటి కలలు కంటున్నారు. ఆ 5000 రూపాయలతో ఏమేం కొనాలో లిస్టు రాసుకున్నారు. ఆ రోజు ఉదయం ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న గదిలో ఎంతో హడావిడి ఉంది. దసరా నవరాత్రులు దగ్గర పడుతూ ఉండటంతో గది నిండా మట్టి బొమ్మలే దర్శనమిస్తున్నాయి. దుర్గాదేవి, సింహం, రాక్షసుడు, ఇలా రకరకాల ఆకారాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. విజయ్ మంచం మీద కూర్చొని తన ఎడమ చేత్తో బొమ్మను రంగులు వేస్తున్నాడు. కుడి భుజానికి కట్టు ఉన్న అతని ముఖంలో ఉత్సాహం ఉంది. కారణం, ఈరోజు ఆర్డర్ పూర్తయిపోతే 5000 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బుతో ఇంటి అద్దె కట్టొచ్చు, సరుకులు కొనొచ్చు, మందులు తేవచ్చు. ముఖ్యంగా సంధ్య కళల్లో ఆనందం చూడొచ్చు. సంధ్య చివరి బొమ్మను పూర్తి చేస్తుంది. అది మహిషాసుర మర్దిని విగ్రహం. విజయ్ అమ్మవారికి ఎర్రచీర కడదామా, పచ్చచీర కడదామా అని అడిగింది రంగుల డబ్బా వైపు చూస్తూ. ఎరుపు కట్టు సంధ్య, అమ్మవారు ఉగ్రరూపం కదా, ఎరుపు బాగుంటుంది అన్నాడు విజయ్. సంధ్య చాలా శ్రద్ధగా
రంగులు వేసింది. ఆమె వేళ్ళు మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆమెకు లోకం పోకడ తెలియకపోవచ్చు, కానీ రంగుల భాష బాగా తెలుసు. మధ్యాహ్నం 12 గంటలు. నరసింహులు ఆటోలో వచ్చాడు బొమ్మలు తీసుకెళ్ళడానికి. సార్ అంతా రెడీనా? కళాంజలి ఓనర్ ఫోన్ చేశాడు. సరుకులు పంపమన్నారు అని అన్నాడు. రెడీ నరసింహులు, ఇవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేద్దాం అన్నాడు విజయ్. సంధ్య, విజయ్, నరసింహులు కలిసి బొమ్మలన్నిటినీ అట్టపెట్టెలో సర్దారు. సంధ్య ఒక్క బొమ్మను పెట్టేటప్పుడు, జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ అందరినీ చూసి నవ్వు అని బొమ్మలతో మాట్లాడుతుంది. నరసింహులు ఆటోలో వెళ్ళిపోయాడు. విజయ్, సంధ్యలు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య, పని అయిపోయింది, ఇక డబ్బులు వస్తాయి అన్నాడు విజయ్. డబ్బులు వస్తే ఐస్ క్రీమ్ కావాలి, పెద్దది అంది సంధ్య. తప్పకుండా ఐస్ క్రీమ్, కొత్త బట్టలు అన్నీ కొందాం అని మాటిచ్చాడు విజయ్. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గంట తర్వాత నరసింహులు తిరిగి వచ్చాడు. కానీ అతని ముఖంలో నవ్వు లేదు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆటోలో వెళ్ళిన అట్టపేటలు మళ్ళీ వెనక్కి వచ్చాయి. విజయ్ గుండెలో రాయపడ్డట్టయింది. ఏమైంది నరసింహులు, బొమ్మలు వెనక్కి తెచ్చావేంటి అని అడిగాడు కంగారుగా. నరసింహులు తలదించుకున్నాడు. సార్, ఆ షాపు ఓనర్ ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. మాకు వద్దు, వేరే సరుకు వచ్చింది అని చెప్పాడు. నేనెంత బతిమలాడినా వినలేదు. పైగా అడ్వాన్స్ ఇచ్చిన 1000 రూపాయలు కూడా వెనక్కి అడిగాడు అని బోరుమన్నాడు. విజయ్ షాక్ అయ్యాడు. అకస్మాత్తుగా ఎందుకు? నిన్నటి దాకా బాగుంది కదా. ఏమో సార్, ఎవరో పెద్దాయన ఫోన్ చేశారట. ఆయన మాట కాదంటే షాప్ మూయించేస్తారట. భయపడిపోయి ఇలా చేశాడు అని చెప్పాను నరసింహులు. విజయ్కి అర్థమైపోయింది. పెద్దాయనంటే నాన్నగారు, వెనక ఉండి నడిపించింది లత. తను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి, ఆకలితో చంపటానికి ఇంత నీచానికి దిగుతారా? ఒక పేదవాడి కష్టాన్ని, ఒక అమాయకురాలి కలను ఇలా తొక్కిపరేస్తారా? విజయ్ ఆవేశంతో ఊగిపోయాడు. గోడకున్న అద్దాన్ని తన ఎడమ చేత్తో గుద్దాడు. ఛీ, ఎంత మోసం, ఎంత దుర్మార్గం! ఆ శబ్దానికి సంధ్య భయపడింది. విజయ్, ఏమైంది అని అడిగింది. విజయ్ ఆమె వైపు చూశాడు. ఆమె అమాయకంగా నరసింహులు తెచ్చిన పెట్టెలను చూస్తుంది. ఆమె కష్టపడి చేసిన బొమ్మలు ఇప్పుడు చెత్తబుట్టలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సంధ్య, వాళ్ళు మన బొమ్మలు వద్దన్నారు, మనకు డబ్బులు రావు అని చెప్పాడు విజయ్ గొంతులో దుఃఖాన్ని ఆపుకుంటూ. సంధ్య కళ్ళలో ప్రశ్నార్థకం. ఎందుకు వద్దు? అమ్మవారు బాగులేదా? ముక్కు వంకరగా ఉందా? కాదు సంధ్య, అమ్మవారు బాగుంది, కానీ మనసులు బాలేరు. మన దగ్గర డబ్బు లేదని, బలం లేదని తొక్కేస్తున్నారు అన్నాడు విజయ్. సంధ్య పెట్టెలోంచి ఒక అమ్మవారి బొమ్మను తీసింది. విజయ్, అమ్మవారు ఏడుస్తుంది చూడు, మనం అమ్మకూడదు, మనమే ఉంచుకుందాం అని అంది. విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఉంచుకుంటే ఆకలి తీరుతుందా, ఇల్లు గడుస్తుందా? నరసింహులు జోబులోంచి అడ్వాన్స్ డబ్బులు వెనక్కి అడిగాడు. సార్, ఓనర్ గొడవ చేస్తున్నారు, ఆ 1000 రూపాయలు ఇచ్చేయండి అన్నాడు బాధగా. విజయ్ దగ్గర చిల్లిగవ్వలేదు. ఆ 1000 రూపాయలు సరుకులకు మందులకు ఖర్చయిపోయాయి. నరసింహులు, రేపిస్తాను ప్లీజ్ అన్నాడు విజయ్ దీనంగా. నరసింహులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గదిలో విజయ్, సంధ్య, వందల కొద్దీ మట్టి బొమ్మలు. విజయ్ మంచం మీద కూలబడ్డాడు. కన్నీళ్లు అప్రయత్నంగా కారుతున్నాయి. ఓడిపోయాను సంధ్య, పూర్తిగా ఓడిపోయాను. నిన్ను పోషించే అర్హత నాకు లేదు అని కుమిలిపోయాడు. సంధ్య విజయ్ దగ్గరకు వచ్చింది. ఆమె తన కొంగుతో విజయ్ కన్నీళ్లు తుడిచింది. ఏడోకు విజయ్, షాప్ అంకుల్కి వద్దయితే ఏంటి, మనం వేరే వాళ్ళకిద్దాం అని అంది. ఎవరికిస్తాం సంధ్య? నాన్నగారు అందరినీ బెదిరించి ఉంటారు, మనకు సిటీలో ఎవరు సాయం చేయరు అన్నా నిరాశగా. సంధ్య ఆలోచించింది. మనం షాపులో ఎందుకు అమ్మాలి? మనం రోడ్డు మీద అమ్ముదాం, బస్తీలో అమ్ముదాం, కూరగాయల లాంటిలాగా, అరటి పండ్ల అంకుల్లాగా మనం కూడా అరుద్దాం. బొమ్మలు మంచి బొమ్మలు అని అందు ఉత్సాహంగా. విజయ్ తల ఎత్తి ఆమె వైపు చూశాడు. రోడ్డు మీద అమ్మటమా? ఒకప్పుడు ఏసీ కార్లలో తిరిగిన విజయ్, అమెరికాలో ఎంఎస్ చేసిన విజయ్, ఇప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చుని బొమ్మలు అమ్మాలా? అది తన ఆత్మగౌరవానికి ఎంత పెద్ద దెబ్బ. వద్దు సంధ్య, ఇది చాలా కష్టం, జనం నవ్వుతారన్నాడు. నవ్వనివ్వు, మనం దొంగతనం చేయటం లేదు కదా, కష్టపడుతున్నాం కదా. శారదా అమ్మమ్మ చెప్పింది, పని చేస్తే తప్పు లేదు, చేయకపోతేనే తప్పు అని.
పద విజయ్ వెళ్దామని సంధ్య విజయ్ చేతిని లాగింది. ఆ మాటలోని సత్యం విజయ్ని కదిలించింది. అవును, దొంగతనం చేయటం కంటే, అడుక్కోవటం కంటే కష్టపడి అమ్మటం గౌరవమే కదా. ఆత్మగౌరవం అంటే ఆకలిని చంపుకోవటం కాదు, ఆకలిని జయించటం. సరే సంధ్య, వెళ్దాం. ఈరోజు నీ మాట వింటాను అన్నాడు విజయ్ కొత్త నిర్ణయంతో. సాయంత్రం 5 గంటలు. అమీర్పేట్ మైత్రివనం దగ్గర విపరీతమైన రద్దీ. ఒక మూల ఫుట్పాత్ మీద ఒక చాప పరిచి ఉంది. దాని మీద అందమైన మట్టి బొమ్మలు పేర్చి ఉన్నాయి. పక్కనే విజయ్ కూర్చుని ఉన్నాడు. అతని భుజానికి కట్టు, ముఖంలో కొంచెం బిడియం. పక్కనే సంధ్య నిలబడి ఉంది. ఆమెలో ఏ బిడియం లేదు. ఆమె కళ్ళలో ఒక ఆశ, ఒక లక్ష్యం ఉన్నాయి. బొమ్మలు మంచి బొమ్మలు. అమ్మవారు, కృష్ణుడు అందరూ ఉన్నారు. రండి బాబు రండి అని సంధ్య గట్టిగా అరుస్తుంది. జనం వెళ్తున్నారు, వస్తున్నారు. కొందరు ఆగి చూస్తున్నారు, కొందరు వింతగా చూసి వెళ్ళిపోతున్నారు. విజయ్ తలదించుకున్నాడు. తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అన్న భయం. ఒక ఆవిడ వచ్చింది. ఏమ్మా, ఈ కృష్ణుడి బొమ్మ ఎంత అని అడిగింది. విజయ్ సమాధానం చెప్పబోయాడు. కాని సంధ్య అందుకుంది. 50 రూపాయలాంటి, చాలా స్ట్రాంగ్, కింద పన్న పగలదు. మా ఆయన రంగులు వేశాడని చెప్పింది. అవి నవ్వింది. 50 ఎక్కువమ్మా, 30కి ఇస్తావా అని బేరమాడింది. విజయ్కి ఆ బేరం నచ్చలేదు. కష్టపడి చేసిన కళాఖండం అది. మేడం మట్టి ఖరీదు రంగుల ఖరీదుకు రాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు విజయ్ మృదువుగా. ఆవిడ విజయ్ని చూసింది. చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, కానీ రోడ్డు మీద అమ్ముతున్నాడు. ఏదో కష్టం వచ్చి ఉంటుందనుకుంది. సరేలే బాబు ఇవ్వు అని 50 రూపాయలిచ్చి బొమ్మ తీసుకుంది. అది మొదటి గెలుపు. సంధ్య ఆ 50 రూపాయల నోటును తీసుకుని కళ్ళకద్దుకుంది. విజయ్ బోని అని సంతోషంగా విజయ్ చేతిలో పెట్టింది. ఆ తర్వాత వరుసగా జనం రావటం మొదలుపెట్టారు. సంధ్య మాటకారితనానికి, బొమ్మల అందానికి జనం ఆకర్షితులయ్యారు. ఈ ఏనుగు తొండం భలే ఉందే, ఈ అమ్మవారి కళ్ళు జీవం ఉట్టిపడుతున్నాయి. ఇలా ప్రశంసలతో పాటు డబ్బులు కూడా రావటం మొదలయ్యాయి. సాయంత్రం 7 గంటలకి చీకటి పడింది. విజయ్ సంధ్యల దగ్గర ఉన్న బొమ్మల్లో సగం అమ్ముడయ్యాయి. దాదాపు 1500 రూపాయలు వచ్చాయి. అప్పుడో కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. అందులోంచి లత ఇదంతా గమనిస్తుంది. ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. షాప్లో అమ్మనివ్వకపోతే వీళ్ళు రోడ్డు మీద అమ్ముతున్నారు. విజయ్ మొండితనం ఆమెకు ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలిగించింది. ఎంత దిగజారిపోతున్నావు విజయ్, ఫుట్పాత్ మీద చిల్లర ఏరుకుంటున్నావు అని అసహించుకొని కార్ గ్లాస్ ఎక్కించుకుని వెళ్ళిపోయింది. కానీ విజయ్కి ఆ 1500 రూపాయలు చిల్లర కాదు, అది అతని స్వేచ్ఛా పతాకం. రాత్రి 8 గంటలు. విజయ్ ఆకలి అంది సంధ్య. బొమ్మలన్నీ అమ్మేలేదు, కానీ ఈ రోజుకు చాలు అనిపించింది. పద సంధ్య, ఇంటికి వెళ్దాం. దారిలో నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకెళ్దాం అన్నాడు విజయ్. బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ అని సంబరపడింది సంధ్య. ఇంటికి వెళ్ళాక చిన్న గదిలో పండగ వాతావరణం. విజయ్ డబ్బులు లెక్క పెడుతున్నాడు. సంధ్య బిర్యానీ ప్లేట్ ముందు పెట్టుకుని కూర్చుంది. 1650 రూపాయలు సంధ్య. మనం నర్సింహులు అప్పు తీర్చేయచ్చు, రేపు సరుకులు కూడా కొనొచ్చు అన్నాడు విజయ్ సంతోషంగా. సంధ్య తన చేత్తో ఒక ముద్ద కలిపి విజయ్ నోట్లో పెట్టింది. ముందు తిను, డబ్బులు తినలేం కదా అని అంది. విజయ్ నవ్వి ఆ ముద్ద తిన్నాడు. ఆ రుచి అద్భుతం. భోజనమయ్యాక టెర్రస్ మీద కూర్చున్నారు. చల్లని గాలి వేస్తుంది. విజయ్ సంధ్యను దగ్గరకు తీసుకున్నాడు. సంధ్య, ఈరోజు నువ్వు నాకు ఒక పాఠం నేర్పావు. పనిలో చిన్న పెద్ద ఉండవని, నీ వల్ల నేను నా భయాన్ని, సిగ్గును వదిలేశాను అని అన్నాడు. సంధ్య విజయ్ భుజం మీద తలవాల్చింది. నాకు అవేవి తెలియవు విజయ్, కానీ తెలిసింది ఒక్కటే, మనం కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు. నువ్వు రంగులు వేస్తే నీ బొమ్మలు చేస్తా, నువ్వు అమ్మితే నేను డబ్బులు తీసుకుంటా, అంతే అంద అమాయకంగా. విజయ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా లక్ష్మీదేవి సంధ్య, ఈరోజు నువ్వు గెలిచావు, నీ ప్రేమ గెలిచిందన్నాడు. ఆ రాత్రి విజయ్ మనసు తేలికపడింది. తండ్రి సృష్టించిన అడ్డంకిని దాటేశాడు. ఈ ప్రయాణం కష్టంగా ఉండొచ్చు, కానీ అసాధ్యం కాదు. కానీ విధి మరో మలుపు తిరిగింది. మన తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.